హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో చూసే వాళ్ళకి దీనికి ముందు ఎలిమినేషన్ రిలేటెడ్ ఒక వీడియో చేశాను, అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూడండి. మళ్ళీ ఇంకొకసారి చెబుదాం అనుకున్నా, మీ అందరికీ జీవితం మొత్తం రుణపడి ఉంటాను. మన బ్రాడ్కాస్ట్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్ బిగ్ బాస్ అప్డేట్స్ ఇచ్చే బ్రాడ్కాస్ట్ ఛానల్లో 2 లక్షల మంది ఫాలోవర్స్ ఈరోజు ఫుల్ఫిల్ అయ్యారు. ఇంకా మామూలు ఆనందంగా లేదు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంది. క్లిక్ చేసి ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. దాంట్లో రీల్స్, ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్, బిగ్ బాస్ రిలేటెడ్ కాంట్రవర్షియల్ వీడియోస్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అండ్ దాంతోపాటుగా బిగ్ బాస్ ఎర్లీ అప్డేట్స్, ప్రతి ఒక్కటి బిగ్ బాస్ పోల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. అందుకని 2 లక్షల మంది ఫాలో అయ్యారు. ఒకసారి ఫాలో అవ్వండి. అంత మించిన అన్నెసరీ ఏమి దాంట్లో పెట్టను. అండ్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా ఈ రోజుతో 4 లక్షల మంది ఫాలోవర్స్ పూర్తి అయిపోయారు. 4 lakhs అయిపోయారు దాంట్లో కూడా. అది కూడా చాలా థ్యాంక్స్. 2 ఒకే రోజు జరిగినాయి. వెరీ హ్యాపీ ఈరోజు. సో హ్యాపీగా ఉన్న మూమెంట్లో అర్ధరాత్రి గుసగుసలు ఏమైంది? నా హ్యాపీ మూమెంట్ ఇది. రోహిణి గారి హ్యాపీ మూమెంట్ నేను అందరం చూసాము. ఆవిడ హ్యాపీ మూమెంటే మన హ్యాపీ మూమెంట్ అని అనిపించేటట్టుగా ఆవిడ గెలుపు అలా ఉంది. ఆ గెలుపు అయిపోయిన తర్వాత అర్ధరాత్రి గుసగుసలు ఏమేమి జరిగాయి అనేది మాట్లాడదాం. ఇంపార్టెంట్ గుసగుసలు ఒక 6-7 ఉన్నాయి. వాటి గురించి డిస్కస్ చేద్దాం. దాంతోపాటుగా అన్నిటికంటే ముందు thumbnail ఉన్నట్టుగా విష్ణుప్రియ గారు రిలేటెడ్గా ఒక 1-2 minutes మాట్లాడదాం. విష్ణుప్రియ గారు యాక్చువల్గా నేను క్యారెక్టర్ అని ఫస్ట్ మాట్లాడడం తప్పు. దాని తర్వాత రోహిణి గారు కూడా అది ఏదైతే మాటలు మాట్లాడారో అది కూడా తప్పు. నిన్న రివ్యూలో చెప్పినట్టుగా ఈవిడ క్యారెక్టర్ని ఫస్ట్ మాట్లాడింది ఎంత తప్పో, రోహిణి గారు ఎవరిని లైన్ వేసావో ముందు నిఖిల్ లైన్ వేసావు, తర్వాత పృథ్వీ లైన్ వేసావు, నువ్వే చెప్పావు అన్నారు. నిజంగా ఆవిడతో ఈవిడ చెప్పున్నా కూడా ఆవిడ ఫ్రెండ్షిప్తో కూడుకొని, ఫ్రెండ్షిప్ వల్ల ఆవిడతో షేర్ చేసుకున్న విషయాన్ని ఈవిడ ఆ గొడవలో తీసుకురావడం అనేది వర్స్ట్ థింగ్. ఎంత కాదన్నా తప్పే, దర్ ఈజ్ నో డౌట్. కానీ ఫస్ట్ తీసుకొని వచ్చిన విష్ణు గారి క్యారెక్టర్ అనే వాడు కూడా గలీజ్ మాటది. ఎందుకంటే అది రిపీటెడ్గా పదే మాట్లాడుతున్నారు విష్ణుప్రియ గారు, అది తప్పు. ఆ తర్వాత ఈవిడ కూడా ఒక స్టెప్ ముందుకేసి ఈవిడ కూడా ఆ ట్రాక్ వాటి వల్లే నువ్వు ఉంటున్నావు అనే మాటలు చాలా తప్పు. అది ఎందుకు అనకూడదని నేను అంటానంటే, ఆవిడది ఏదైతే ట్రాక్ ఉందో ఆవిడ ఫర్ ద ఫుటేజ్ ఆ ట్రాక్ మెయింటైన్ చేస్తుంటే, రోహిణి గారు కూడా గౌతమ్తో కామెడీ ట్రాక్ ఒకటి చేస్తున్నారు. దీని మీద కూడా బ్లేమ్ పడే అవకాశం ఉంటుంది ఆటోమేటిక్గా మనం ఒక న్యూట్రల్గా ఆలోచిస్తే. కాబట్టి అది 100% ఇద్దరి మిస్టేక్స్ ఉన్నాయి, ఇద్దరిది తప్పే, దెర్ ఈజ్ నో డౌట్. దాంతోపాటుగా విష్ణుప్రియ గారు ఒక ఎత్తు ఇంకొంచెం తప్పు చేసింది ఏంటంటే, నిన్న ఎపిసోడ్లో ఈవిడితో కంపేర్ చేస్తే ఆవిడ 0-0-0 అనేసి అన్నారు. ఆవిడ గెలిపించి చూపించారు. తర్వాత అదే టాస్క్లో వేరే వాళ్ళ గ్లాసులు దోసేయడం, అది అసలు అన్ఫెయిర్ అయితే అనలేం. కానీ స్ట్రైట్గా ఆడితే గెలిచేది వేరు, అలా ఆడితే గెలిచేది వేరు. దాంతోపాటుగా దాంట్లో క్యాలిక్యులేషన్స్ మిస్ అయ్యి ఎవరితో చేశారనేసి ఇద్దరిది తోసేయడం, అక్కడ చూస్తే పృథ్వీ కోసం చేసినట్టుగా కనపడదు, ఒక 10% అట్లీస్ట్ అనిపిస్తుంది. అవన్నీ జరిగినాయి. దాంతోపాటుగా నేను మిస్ చేసింది ఒకటి, లైవ్ చూసినప్పుడు ఇప్పుడు అర్థమైనది ఒకటి కవర్ చేద్దామనేసి ఈ వీడియోలో చెప్తున్నా. నిన్న లైవ్లో రోహిణి గారు అండ్ పృథ్వీ లాస్ట్ 2గా ఆడుతూ ఉంటే కమాన్ పృథ్వీ, కమాన్, సూపర్, యు ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్, ఎస్పెషల్లీ రోహిణి, యు ఆర్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్ అంటాడు. నువ్వు ఇంకా బాగా ఆడుతున్నావు అనేటట్టుగా రోహిణి గారిని అప్రిషియేట్ చేస్తున్నప్పుడు, పృథ్వీని అప్రిషియేట్ చేసినప్పుడు ఏమీ మాట్లాడని ఉన్న విష్ణుప్రియ గారు రోహిణి గారిని అప్రిషియేట్ చేయగానే వచ్చి నువ్వు అనేసి అంటది, పొగడొద్దు అంటది. అది చాలా గలీజ్ అబ్బా. ఎట్లా అంటారో నాకు అర్థం కావట్లేదు. స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అనేది ఒకటి ఉంటుంది. ఎవడు ఆడినా కూడా, మన పరాయోడు ఆడినా, మన శత్రువు ఆడినా ఆడిని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. నీకు నచ్చకపోయినా కొన్ని సందర్భాలు అలా ఉంటాయి. అలా ఎఫర్ట్స్కి నీకు తెలియకుండా నీలో నుంచి రావాలి. అది జెన్యూన్గా అనిపిస్తుంది, జెన్యూనిటీ అది. అప్పుడు అంటాడు, నువ్వు అది స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, అది ఎవరినైనా పొగడాలి, ఎవరినైనా అట్లా ఎట్లా అంటాం అనేసి నిఖిల్ వెంటనే అంటాడు. అది చూసి నాకు వరస్ట్ అనిపించారబ్బా విష్ణుప్రియ గారు. ఏంటి ఇలా చేశారు? మరి అంత బాగా ఆడుతుంది ఒక నీతో పాటు అమ్మాయి, నువ్వు 0 అన్న తర్వాత అంత బాగా ఆడుతుంటే యూ షుడ్ హ్యావ్ టు, ఎందుకురా నువ్వే పొగుడు ఉండాల్సింది. అలాంటిది పక్కనోడు పొగుడుతుంటే ఆగడం అనేది ఏదైతుందో వర్స్ట్ థింగ్. నాకు భలే వర్స్ట్ అనిపించారు, ఏంటబ్బా అని. దాంతోపాటుగా రోహిణి గారి రిలేటెడ్గా విష్ణుప్రియ గారి ఫ్యాన్స్ చాలామంది వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నారు నాకు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో. ఇంకా ఏమన్నా షేర్ చేయండి, నేను కూడా చూస్తున్నాను. అది ఏం లేదు. దాని గురించి ఏంటంటే, రోహిణి గారిని నేను నైట్ ఎపిసోడ్లో కూడా చెప్పా, చాలాసార్లు రోహిణి గారు విష్ణుప్రియ గారిని తక్కువ చేస్తూ మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవి చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. అవి వాటిలో కొన్ని నేను చెప్పా, 5 నిమిషాల పర్ఫార్మెన్స్కి 5 నిమిషాలు ఇస్తారులే అనేసరికి అనేది, నిన్న ఆటలో కూడా ట్రాక్ వల్ల నడిచింది అన్నట్టుగా అనేది. దానికి ముందు కూడా విశ్వక్షేణ్ గారు వచ్చినప్పుడు 2-3 జోకులు వేసేది. అంతకుముందు కూడా అలాంటి చాలా ఉన్నాయి. నాకు ఆ వీడియో పంపించారు. ఆ వీడియోని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మీరే
డిసైడ్ అవ్వండి. నేను చెప్తున్నాను కదా 100% చాలాసార్లు వీళ్ళిద్దరి మధ్య 1-on-1 రైవలరీస్ కంటిన్యూ అవుతానే, ఇద్దరు ఒకరి మీద ఒకరు నోరు జారుతున్నానే ఉన్నారు. రోహిణి గారు కూడా చాలాసార్లు చిన్న చూపుతోనే ఆవిడ రిలేటెడ్గా మాట్లాడి ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి. అవి చాలా తప్పు. మనం నిన్న నైట్ విన్నింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడడం ఎందుకు లేని మాట్లాడలేదు, కానీ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. నోరు జారి మాట్లాడుకున్నారు. ఇద్దరు ఒకరికొకరు అట్టానే ఉన్నారు. ఫస్ట్ నుంచి రైవలరీ అలాగే కంటిన్యూ అవుతానే ఉంది వీళ్ళ మధ్య. ఆ ర్యాప్ అది ఇంకా ఎందుకు పెరుగుతుందంటే, మొన్న రిలేటెడ్గా విష్ణుప్రియ గారు తప్పుంది. ఏం చేశారు, అవినాష్తో బండ తుడుస్తాను బెదరిగా, నాకు నచ్చినది నాకు ఉన్నంత వరకు తుడుస్తాను, లేకపోతే నామినేట్ చేసుకోండి అనేది ఫస్ట్. దానికి రోహిణి గారు మధ్యలో మాట్లాడడం తప్పే, ఎవడున్నా మాట్లాడతాడు అక్కడ. అయ్యా దానికి ఎవరే నామినేట్ చేస్తారని నార్మల్గా మాట్లాడి దానికి కూడా సీరియస్ అయ్యి ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. అది తప్పు. దీని రిలేటెడ్ ఇలాంటివి జరుగుతున్నాయి రిపీటెడ్గా. ఆవిడ నుంచి కూడా, ఈవిడ నుంచి అదే జరుగుతుంది, ఆవిడ నుంచి అదే జరుగుతుంది. ఆడవాళ్ళ మధ్యలో ఇద్దరి మధ్యలో రైవలరీ జరుగుతుంది, అది అట్టే జరుగుతుంది. ఎవరు తక్కువగా దయచేసి వీళ్ళ ఫ్యాన్స్ ఏమో అదిగో విష్ణుప్రియ ఇలా అంటారు, వాళ్ళ ఫ్యాన్స్ ఏమో రోహిణి గారు ఇలా ఇద్దరు వీడియోలు పంపిస్తున్నారు. ఇద్దరివి మిస్టేక్స్ ఉన్నాయి, దెర్ ఇస్ నో డౌట్. నిన్న ఎందుకు రోహిణి గారు ఆ ఆట ఏదైతే ఉందో, ఆ ఎఫర్ట్స్ ఏదైతే ఉందో అరాచకంగా ఆడి గెలిచేసరికి ఆటోమేటిక్గా ఈ నెగిటివ్స్ చిన్నవైపోయినాయి. నేను చెప్పేది ఎందుకంటే చిన్నవి అందరితో అయిపోవు. విష్ణుప్రియ గారిది అసలు తప్పే లేకుండా ఉంటే రోహిణి గారు అంతరగదీసి ఆడినా కూడా ఆవిడ నెగిటివ్స్ ఎక్స్పోజ్ అయ్యాయి, చూపించేది. చూడు ఎంత దారుణమని. ఆవిడవి తప్పులు ఉన్నాయి, ఈవిడివి తప్పులు ఉన్నాయి. కాబట్టి ఆవిడ పాజిటివ్ ఎపిసోడ్లో ఆవిడ గురించి నెగిటివ్స్ ఎక్స్పోజ్ అయ్యేంత ఏమీ లేదు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. కానీ విష్ణుప్రియ గారు అయితే ఎంకరేజ్ చేయొద్దు అని ఏదైతే చెప్పిందో నిఖిల్కి, చాలా దారుణం. జెన్యూన్ అంటే ఇది కాదు జెన్యూన్. తర్వాత సరికి ఎపిసోడ్ తర్వాత ఇంకేమైనా చూద్దాం ఒక్కొక్కటి. సాంగ్కి డ్యాన్స్ చేశారు. శివంగివే తలమంచే మగ అందరూ, గౌతమ్ తేజ వీళ్ళందరూ వాళ్ళు కొంచెం బాధల్లో ఉన్నారు, వాళ్ళని పిలవద్దు, కొంచెం హట్టే ఉన్నారు కదా పృథ్వీని, వాళ్ళని పిలవద్దు అనేసి వాళ్ళు కాకుండా వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తూ ఉండేను. క్యూట్గా ఉండేది ఆ మూమెంట్. తర్వాత యష్మి, రే తల దించుకోకురా, పృథ్వీతో చెప్తుంది. మనకి మాటలు మాత్రం వినిపిస్తూ ఉంటాయి, అది చూపించున్న తెలిసి ఎపిసోడ్లో వేస్తారు. తల దించుకోవద్దురా రే మా, ప్లీజ్ మా, యు ఆర్ ప్లేడ్ రియల్లీ వెల్, తల దించుకోవద్దురా పృథ్వీ, గుడ్ రా ప్లీజ్ రా అనేసి పృథ్వీ రిలేటెడ్గా రిక్వెస్ట్ చేస్తుంది, బాధపడొద్దురా అని యష్మి గారు. సూపర్ అనిపించింది. తర్వాత నిఖిల్, ఇది ఎపిసోడ్లో మిస్ అయిందో లేదో నేను లైవ్లో గమనించాను. ఇలా రెడ్ కార్పెట్ వేసి వచ్చి సెల్యూట్ చేసి వెళ్ళి హగ్గిస్తాడనమాట రోహిణి గారికి. తర్వాత సరికి అక్కడ ఒక పక్క పృథ్వీ బాధపడతా ఉంటాడు, అది కూడా చూపించారు. ప్రేరణ ఫుల్ హ్యాపీ అయ్యా రోహిణి గారు అయినందుకు. అప్పుడు అనిపించింది, అరే ఉడాల్ డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ చెత్త, డెసిషన్ రాంగ్, అది ఇది అలా ఇలా చేయలేదు, ఇవ్వలేదు, నబిల్ కోటి ఏమో కోటి ఇచ్చింది అనేసి అన్నారు కదా. ఈ రోడ్తో గ్రాటిట్యూడ్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది, ఇంకా మాట్లాడడానికి లేదు. ఆ గ్రాటిట్యూడ్ ఫుల్ఫిల్ అయింది, చేసాము అన్న ఫీలింగ్ ఆవిడ కూడా ఆనందంగా ఉంటుంది. టూ గుడ్. తర్వాత అప్పుడు హగ్గిస్తూ అసలు నాలాగా చేయకురా మెగా చీఫ్గా అనేసి అంటది. అంటే నేను తేజ్ ఏమంటుంది తెలుసా, నువ్వు ట్రెండ్ సెట్ చేసేవాళ్ళు, ఇలా చేయడం కష్టంగానే, ఇలాగ ఎవరు చేయలేరు అలా, ఓకేనా, నువ్వు ట్రెండ్ సెట్ చేసావు. ఎందుకంటే ఆవిడ మెగా చీఫ్గా దారుణంగా చేశారనేసి ఆవిడే యాక్సెప్ట్ చేశారు కాబట్టి నువ్వు నా అలాగే చేయొద్దని చెప్పారు. తర్వాత సరికి గౌతమ్ నాకు బాగా అనిపించాడు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ చెప్తాడు. థ్యాంక్ యూ నా వెడ్డింగ్ యానివర్సరీ రోజు నీకు మంచి జరిగింది అనేసి రోహిణి గారిని చెప్తా ఉంటారు, గుడ్ జరిగింది నా వెడ్డింగ్ యానివర్సరీ రోజు అని. తర్వాత నబీల్ పృథ్వీతో మాట్లాడుతూ ఉంటాడు. నబీల్లో నాకు నచ్చే గుణం ఏంటంటే మోటివేషన్. మామూలు మోటివేషన్ కాదు, మనీ నుంచి స్టార్ట్ అయింది, ప్రేరణతో గారితో స్టార్ట్ అయింది, ఆ తర్వాత సరికి నిఖిల్తో అయింది, గౌతమ్తో అయింది, తర్వాత సరికి మళ్ళా పృథ్వీతో సహా మోటివేట్ చేయని మనిషే లేడు. కూర్చొని మోటివేషన్లు చేస్తానే ఉంటాడు. ఇప్పుడు కూడా పృథ్వీ దగ్గర పక్కన కూర్చొని. అయితే పృథ్వీ రోహిణిని రిలేటెడ్గా రోహిణిని ఒక ఇసుక పోసింది అవి ఉంది, దాని గురించి కూడా మాట్లాడుతాను. ఏమని మాట్లాడుతానంటే పృథ్వీ దగ్గర, ఇది జస్ట్ ఒక టాస్క్ మాత్రమే అనుకో, ఇది ఓడిపోయిన వాడిని నువ్వు ఫీల్ అవ్వద్దు, కప్పు కొట్టచేమో ఎవరు చేశారు, ఓకే వద్దు, బాగా ఆడావు మంచిగా ఆడావు అనేసి మోటివేట్ చేస్తూ ఉన్నాడు. పృథ్వీ మాత్రం బీభత్సమైన బాధలో ఉన్నాడు. వీళ్ళు ఎవరు ఏది మాట్లాడుతున్నా తనకి నాకు తెలిసినంత వరకు రోహిణి నా మాట అన్నాను, రోహిణి ఇప్పుడు నాలోనే గెలిచింది అనే ఆ ఇది ఏదైతే ఉందో రోహిణిని అప్రిషియేట్ చేస్తున్నాడు నిజాయితీగానే. అతనికి అర్థమైపోతుంది, తన ఎఫర్ట్స్ అర్థమైపోతుంది. స్టిల్ అవి టాంట్ చేస్తూ ఉంటాయి. ఆ రోజు అన్నాను, ఆవిడ ఈరోజు నా మీదే గెలిచింది. ఇది ఒక్కొక్కసారి ఇది గ్రాఫ్ బయటకు ఎలా వెళ్తుంది, ఏ రకంగా వెళ్తుంది అనే ఆలోచన ఉంటుంది. దాంతోపాటుగా నేను ఎందుకు ఆ రోజు అన్నాను అనేసి అనవసరంగా అన్నానేమో అనే ఫీలింగు, తను నా మీద ప్రూవ్ చేసుకున్నది అనే ఫీలింగ్, ఇవన్నీ మనసులో తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ అవి ఆలోచించుకుంటూ సంథింగ్ ప్లస్ ఓడిపోయిన అనే బాధ, అవన్నీ వస్తాయి కదా. దాంతోపాటుగా యష్మి వచ్చింది. యష్మి వచ్చి ఐ నో రోహిణి, ఐ నో నన్ను ఎంతోమంది వీక్ అన్నారు, నిన్ను వీక్ అన్నారు, నన్ను ఎంతోమంది వీక్ అన్నారు, వాళ్ళని అంటుంటారు, యు ఆర్ వీకెస్ట్ అని నన్ను అన్నారు, కానీ యూ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ అనేసి నాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి హగ్ చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ అవినాష్ రోహిణితో మాట్లాడుతూ
ఎంటర్టైనర్స్ ఏమైనా చేయగలరు, ఎంటర్టైనర్స్ ఏమైనా చేయగలరు అని ప్రూవ్ చేసాం. వెరీ హ్యాపీ. వీళ్ళ ముగ్గురు మాత్రం నెగిటివ్ పాజిటివ్ అన్నీ పక్కన పెడితే నెగిటివిటీ పాజిటివిటీ అందరికీ ఉంటాయి, వస్తాయి, పోతాయి. వీళ్ళ ముగ్గురు ఒకేసారి వస్తే చాలామంది తప్పు పట్టింది ఏంటంటే, ఏంది స్వామి అందరూ కమెడియన్స్ని తీసుకొని వచ్చారు, సీజన్లో ఫైర్ ఎక్కడ ఉంటుంది అని అనుకుంటే, కమెడియన్సే టాస్కుల్లో తోపుల్లాగా ఆడారు. ఒక్కొక్కటి ఒక కమెడియన్ వచ్చేసరికి 2 సార్లు మెగా చీఫ్, ఒక కమెడియన్ వచ్చేసరికి కింద పైన పడతా దుమ్మర గుంతలేస్తా టాస్క్లు ఆడాడు. పెద్ద ఫిజికల్ పర్ఫార్మెన్స్ ఉండి ఫిజికల్ బాడీస్ ఉండే వాళ్ళు కూడా చేయలేని టాస్క్లు ఆడాడు ఒక కమెడియన్. ఇంకొక కమెడియన్ వచ్చేసరికి ఆవిడ ఫిజికల్గా ఫిట్ కాదు, జీరో అన్న ఆవిడ ఈరోజు మెగా చీఫ్ అయ్యి పోరాడి 2.5 గంటలు టాస్క్లు ఆడి గెలిచింది. దాంతోపాటుగా అంతకుముందు టాస్కుల్లో కూడా అన్నింటిలో పర్ఫామ్ చేసింది. ముగ్గురు ఎవరు తక్కువ కాదు. ఒక ల్యాక్ ఏంటంటే వాళ్ళు కూడా మధ్యలో రావడం ఒక మైనస్, ఇంకొక ల్యాక్ ఏంటంటే వాళ్ళని కమెడియన్స్ అనేది మన బ్రెయిన్లో ఉండడం కూడా ఒక మైనస్. దాంతోపాటుగా వాళ్ళని నామినేట్ చేయలేదు, నామినేషన్ కాల. 3 మైనస్లు తప్పించి మిగతా వాళ్ళ నుంచి ఏమీ లేదు. అందరూ ఈ గ్రూప్ గేమ్ విషయానికి వస్తారా, వీళ్ళు వాడారు వాళ్ళు వాడారు, అది మామూలు. అది క్లియర్గా వాళ్ళు వీళ్ళు ఆడుతూనే ఉంటారు. వెనక మాట్లాడతారంటారు, వెనక వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. మన సందర్భం వచ్చినప్పుడు ఎపిసోడ్లో చెప్పుకుంటా. కానీ ఓవరాల్గా చూస్తే వీళ్ళ జర్నీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అంతే. ముగ్గురు అచీవ్డ్ ఎ లాట్, ప్రూవ్డ్ ఎ లాట్. రోహిణి, అవినాష్, టేస్టీ తేజ. ఆయన నాకు వాళ్ళ ముగ్గురులో బాగా అనిపించే ఏంటిదే సార్, ఒక్క సెకండ్ ఖాళీగా ఉండరా. తీసుకున్న రెమ్యూనరేషన్కి 100కి 100% 24/7 న్యాయం చేస్తుందంటే ఫస్ట్ వీళ్ళ ముగ్గురు పేరే చెప్పచ్చు. ఫస్ట్ అవినాష్, తర్వాత రోహిణి గారు, తర్వాత టేస్టీ తేజ. ప్రతి ఒక్క సెకండ్ ఏదో ఒకటి చేసి గింపు చేసో వాళ్ళని గెలికించుకోనో ఏదో ఒకటి మాట్లాడించుకోనో ఎంటర్టైన్ చేయాలని ట్రై చేస్తూనే ఉంటారు తీసుకున్న పైకానికి. అది టూ గుడ్ క్వాలిటీ. ఆ తర్వాత వచ్చేసరికి రోహిణి, అవును ఐ కెన్ డూ ఎనీథింగ్ అనేది నాకు వచ్చింది. ఇండస్ట్రీలో కూడా నేనేం కామెడీ ఒకటే చేయలేదురా, ఐ డిడ్ సో మెనీ థింగ్స్. టాస్క్లో కూడా బెస్ట్ ఇచ్చినాను, మాట్లాడుతున్నాను, నామినేషన్ వేయకుండా నా తప్ప. ఆవిడ తప్పేం లేదు, 8 వీక్స్ నామినేషన్లో రాలేదు. అది ఆవిడ తప్పు కాదు, కానీ ఆవిడకి మైనస్. అది లేకుండా ఉంటే ఈరోజు నామినేషన్స్లోకి వస్తూ పోతూ ఉండి ఈరోజు ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చినుంటే ఏడ చూసిన వాళ్ళు తెలుసా, 1, 2, 3లో చూసిన వాళ్ళు డైరెక్ట్గా జనాలు షాక్ అయ్యేవాళ్ళు. స్టిల్ తనకి ఇంకా చాలా దూరం పోయే అవకాశాలు చాలా ఎక్కువ ఊహించిన దానికంటే అన్న ఫీలింగ్ కూడా నాకు వస్తుంది. తర్వాత అవినాష్, మేము గెలుచుకున్నట్టు అనిపిస్తుంది, అందుకని మేము అంత ఎమోషనల్ అయినాం. తర్వాత అవినాష్, బిగ్ బాస్ కేక్ పంపించండి, బిగ్ బాస్ ఏమైనా ఉంటే ప్లీజ్, రోహిణి గెలిచింది కదా ప్లీజ్ బిగ్ బాస్ ఆనందంలో. దాంతో పాటు ప్రేరణది కూడా యానివర్సరీ ఉంది, కేక్ పంపించండి అనేసి అంటున్నాడు. మేబీ ఒకళ్ళు పంపించుంటే ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తారు, ఇక్కడ పంపించాల. రోహిణి, కప్పు గెలిచినంత ఆనందంగా ఉందిరా నాకు, ఆనందంగా ఉంది. జనాలకు కూడా అదే అనిపించింది, జనాలు ఆల్మోస్ట్ అందరికీ అనిపించింది. కానీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. ఆ నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా నేను మాట్లాడతాను దీని గురించి. అవినాష్ చీఫ్, ఈ సీను నార్మల్గా మనం చూస్తే సింపుల్ సీన్ అనిపిస్తుంది. కొంచెం వేరే రకంగా డెప్త్గా చూస్తే ఇక్కడ నిలబడి ఉంటుంది, మాట్లాడుతూ ఉంటే అవినాష్ ఆ మెగా చీఫ్ బ్యాండ్ వచ్చింది కదా, దాన్ని కొంచెం సత్తా ఉంటాడు ఇలా తీసిపెట్టి. అప్పుడు రోహిణి అంటది, ఇన్ని రోజులు వీడికి సర్దేదాన్ని నేను ఊరికే మెగా చీఫ్ బ్యాండ్ అని, ఇప్పుడు వీడి సత్తున్నాడు నాకు అనేసి. ఆ ఒక్క సీన్ సింపుల్గా ఉంటుంది కానీ చూడడానికి భలే క్యూట్గా అనిపించింది. అతను సర్దుతూ ఉండడం, రోజు ఆవిడ సత్తా ఉంటుంది, ఈరోజు నాకు సత్తున్నాడు అన్నప్పుడు ప్రేరణ 10 నిమిషాలకు ఒకసారి సర్దించుకోవచ్చు చేత అనేది చెప్తా ఉంటుంది. తర్వాత రోహిణి, అవినాష్ గేమ్ అంతా ఒక ఎత్తు కానీ నబీల్ ఇసుక వేయడం ఒక ఎత్తు, నాకు బాధేసింది అన్నది. నేను ఎందుకు దాన్ని అడ్రస్ చేయలేకపోయినా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే గేమ్ కదా, గేమ్ వాళ్ళ ఇష్టంలే అనే ఫీలింగ్తో వదిలేశాను. కానీ నిజంగానే నబీలు కొంచెం హార్ష్గా డీల్ చేశాడు అక్కడ. అంత హార్ష్గా డీల్ చేయాల్సిన అవసరం లేదు, దట్ ఈస్ మేబీ హీ స్ట్రాటజీ. కానీ నిజంగానే వీడు ఫీల్ అయినట్టుగా క్లియర్గా డిఫరెన్స్ కనపడిపోతుంది. హార్ష్గా డీల్ చేశాడని ప్రేరణ కూడా అంటది. అందరికీ అర్థమైంది, ఈవెన్ అందరూ అనుకునేది ఇసుక తీసుకొని వస్తాడు, ఎక్కువ తీసుకురావడంలో తప్పలేదు, పృథ్వీని తీసుకోవాలి, పృథ్వీని గెలిపించాలనుకున్నప్పుడు తను జెన్యున్గా ఒక పక్క చేశాడు. దాన్ని ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిన దాంట్లో తప్పేం లేదు. కానీ వేసేటప్పుడు పైనుంచి వేస్తాడు, దాన్ని కూడా అన్ఫేర్ అనలేము. కానీ ఈవిడ అన్ఫేర్గా ఫీల్ అవుతుంది, ఈవిడ ఖచ్చితంగా అలా వేసింది. మిగతా వాళ్ళందరూ అంత హార్ష్గా వేయలేదు. నబీల్ అయితే హార్ష్గా వేశాడు. అలా వేయకుండా ఉంటే బాగుండేది. మేబీ ఈ స్ట్రాటజీ అనుకోవచ్చు, కానీ అది నిజంగానే అంత బాగా ఆడి గెలిచిన తర్వాత తను అంత ఎఫర్ట్స్ పెట్టి అంత ఆడిన తర్వాత ఇది ఖచ్చితంగా కనపడద్ది ఆడ్ మ్యాన్ అవుట్గా. అంత ఫోర్స్గా వేయాలని మామూలుగా వేస్తే ఆవిడ ఇప్పుడు టఫ్ కదా లెగ్గుతో అలా ఆపడం, నువ్వు ఫోర్స్గా వేసేసి ఆ ఊపుతో పడేస్తే అనిపేరే కదా. అది నువ్వు ఇసుక వేయాలా, ఆ ఇసుకను భారంగా ఫీల్ అవుతూ ఓకే, వేసేటప్పుడు ఇలా అంతెందుకు పడేయడం అంత ఈజీ కాదు కదా, సింపుల్ ఇలా కొట్టేసి దాని లోపల వేస్తే పడదా. సో అది కొంచెం చాలా హార్ష్గా బిహేవ్ చేశాడని చెప్పాలి, కొంచెం కూడా కాదు.
అవసరం లేదు, అది కొంచెం ఓవర్ అనిపించింది నాకు కూడా. నిన్న నైట్ నేను చెప్పడం మర్చిపోయా, ఈ రోజు నేను చూసిన తర్వాత అనిపించింది వీళ్ళు కూడా బాధపడుతుంటే అవును కదని మళ్ళీ చెక్ చేస్తే హ్యాపీగా పైనుంచి వేస్తున్నారు. అందరూ ఫీల్ అయ్యారు. అక్కడ కూడా చెప్పద్ది కొంచెం స్లోగా ఈ నబీలని 2-3 సార్లు వేస్తే 2-3 సార్లు అలాగే వేసాడు. తర్వాత 2 సార్లు వేసాడు అనుకుంటా. అవినాష్ మర్చిపోలేకపోతున్నావా అది అంటే అవునంటది ప్రేరణ. నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు ఆవిడ, ఒక ఛాన్స్ ఇచ్చింది అనేసరికి అవినాష్ అంటే అందరికీ 3 ఇచ్చిందని. నిజమే అందరికీ ఎక్కువ ఇచ్చింది. ఇక్కడ నాకు యష్మి గారిది అర్థం కాలేదు. నిజంగానే ప్రేరణకి ఇవ్వలేదు. ఎందుకు ప్రేరణ ఎలాగూ పృథ్వీకి తేజాకి వేస్తారనే ఇవ్వలేదా, లేకుంటే వాళ్ళు వేరే రకంగా అందరినీ బ్యాలెన్స్ చేద్దామన్నట్టుగా వేసారన్నట్టుగా అనింది. సరే ఏదేమైనా లాస్ట్కి బ్యాలెన్స్ అయింది. కానీ ఈవిడ ఎంత చేయాలనుకున్నా పృథ్వీకి ఫస్ట్లోనే ఎక్కువ పడిపోయి, మేబీ పృథ్వీకి ఫస్ట్లోనే ఎక్కువ పడిపోయి ఒకటి అనవసరంగా ఎక్కువ పడింది అనేసరికి బ్యాలెన్స్ చేయడం కోసం ఇక తర్వాత ఈవిడికి ఇప్పించిందేమో. ఆల్మోస్ట్ మరీ క్రూయల్గా ఈవిడికేమో ఎక్కువ పోపించాలి. రోహిణి గారు ఏమో అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ అంతా ఎక్కువ పడింది పృథ్వీకి పడిన తర్వాత ఈవిడికి లాస్ట్లో పడింది, ఈవిడికి ఫిల్ అయింది. కొంత డిఫరెన్స్ ఉంది. పృథ్వీకి ఫస్ట్ ఖచ్చితంగా పడింది కాబట్టి అది బ్యాలెన్స్ చేయడానికి చేసి ఉండొచ్చు. ఆవిడ మరీ అంత క్రూయల్గా చేస్తుంటే పృథ్వీ యష్మి గారు గెలిచేవాళ్ళు కాదు కదా, అదే రోహిణి గారు గెలిచేవాళ్ళు కదా. ఆవిడ నాకు తెలిసి సంచాలకుగా ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఏదైతే ఉందో నబీల్ మీద అరవడం ఏదైతే అది వర్స్ట్ తప్పించి వాంటెడ్గా చేసింది అని అనుకోవట్ల. వాంటెడ్గా చేస్తున్నట్టు ఎవరికైతే రోహిణికి వేస్తారో వాళ్ళని పిలిచేది కదా రిపీటెడ్గా, ఆవిడ చేతిలోనే ఉందిగా. అలా అయితే చేసినట్టు నాకు అనిపించాల, అది మాత్రం షూర్. అవినాష్ ఫస్ట్ ఇసుక తక్కువ పోసేసింది అమ్మాయి, తక్కువ పోసింది అనేసి చెప్తా ఉండు. తక్కువ పోసిందా, అంత తక్కువ పోసిందా? ఎవరికి పృథ్వీకి ఎవరికి పోసింది, అప్పుడు తక్కువ పోసింది, తర్వాత నీకు పోస్తే ఇప్పుడు ఎక్కువ పోసింది అన్నట్టు చెప్పాడు. అది నేను గమనించలేదు నాయన. ఎంత తక్కువ చేసినా మరీ అంత తక్కువ పోసే అంత డిఫరెన్స్ అయితే నాకు కనిపించినట్లేదు. నెక్స్ట్ రోహిణి తేజాకి నాకు పోసింది అండ్ బ్యాలెన్స్ చేస్తా అంటాడు. ఏంటి అమ్మాయి తేజాకు పోసింది నాకు పోస్తుంది అంటే నేను బ్యాలెన్స్ చేస్తాననేసి అంటది. ఎవడు చేయమన్నాడు బ్యాలెన్స్? అదే యష్మి అంటారు కదా, ఒకసారి ఎక్స్ట్రా పడింది కదా ఆ సైడ్ ఈ సైడ్ కూడా వేస్తున్నాను అందుకని బ్యాలెన్స్ వద్దన్నట్టు అంటారు. ఎవడు చేయమంటాడు బ్యాలెన్స్ చేయమని ఎవరు అంటారు? ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ప్రేరణ గారు పోయారు, గౌతమ్ ఆపుతున్నా కూడా వీటన్నిటి వాళ్ళు అంతా తెకమక అయిపోయింది టాస్కే. నెక్స్ట్ సరికి ప్రేరణ మాట్లాడుతున్న టైంలో రోహిణి గారు ఉండి ఇంకో మాట అంటారు, ఎవరు వేసినా ఓకే కానీ నబీల్ని తీసుకోలేకున్నా స్లోగా వేయమని అడిగా, అయినా కూడా వేశాడు, అంతే ఫాస్ట్గా వేస్తున్నాడు, అంత మంచిగా ఉంటాడు, అంత బాగుంటాడు, ఎందుకు అట్లా చేశాడో నాకు అర్థం కావట్లేదు. నిజంగానే తీసుకోలేరు అబ్బా ఎవరు కూడా. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ నార్మల్గా వేస్తుంటే ఇతను ఫోర్స్ఫుల్గా వేస్తునేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది ఆటోమేటిక్గా. దానికి నామినేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. నామినేషన్లో నబీల్ ఎలా మాట్లాడతారని చూడాలి. లేదా ఎపిసోడ్లో మేబీ నబీల్తో డిస్కషన్ జరిగి ఉండొచ్చు, దాన్ని ఏమైనా చూపించరు. తర్వాత సార్ ప్రేరణ చాలా ఫోర్స్తో వేశాడు, నిజమే, నేను కూడా వేశాడు, నిజంగానే వేశాడు. తర్వాత పృథ్వీ ఎప్పటి నుంచో మూవ్ అవుతుంది పాపము, పృథ్వీ కాలు ఎప్పటి నుంచో మూవ్ అవుతునేసరికి వాడికి కొంచెం ఇబ్బంది. ఎందుకంటే నువ్వు స్టిఫ్గా అది పెట్టేసరికి పాపము అలా చేయలేకపోయినా అవినాష్ కూడా పృథ్వీ కూడా బెండ్ అయిపోయి చాలా టఫ్ భలే ఆడాడు, అసలు చాలా బాగా ఆడాడు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. తర్వాత నబీల్ నిఖిల్ విష్ణుతో నబీల్ మాట్లాడుతూ ఉంటాడు. ఏమని మాట్లాడుతుంటే అక్కడ మనోడు ఊగుతూ ఉన్నాడు, ఆమె ఏమో స్టిఫ్గా ఉంది, ఆటోమేటికల్లీ ఆ ఫీల్ వచ్చేస్తుంది తెలియకుండా. ఇది చాలా బాగా మాట్లాడాడు. ఏం లేదు పృథ్వీది ఏమో షేక్ అవుతా ఉంది. ఇలా చూసినప్పుడు రోహిణి ఏమో స్టిఫ్గా హ్యాపీగా నిలబడి ఉండేసరికి మోటివేటింగ్గా డీమోటివేటింగ్గా అనిపిస్తుంది. అంటే నేను ఇంకెంతసేపు పట్టుకున్నా కూడా అమ్మాయి అసలు తెగేది వణుకలేదు బెనకలేదు, అమ్మాయి ఇంకెంతసేపు పట్టుకున్నా ఉండేటట్టే ఉంది అనేది తెలియకుండా డిస్కరేజింగ్గా ఉంటుంది. అది కూడా ఒక ఎఫెక్ట్ మనోడు కొంచెం వదిలేసాడు. ఇంకా నిజమే అది, తను అసలు స్టిఫ్గా ఉంది, ఇతనేమో కొంచెం షేక్ అవుతునేసరికి ఆ పక్కన వాళ్ళు చూసినప్పుడు ఇంకెలాగో ఆపలేని దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. ఆ బెలూన్ టాస్క్లో కూడా నాది చెయ్యి ఊగుతూ ఉంది మనోడు హ్యాపీగా ఉండేసరికి నేను ఇంక వదిలేశాను, ఇంకెంతసేపు మనోడు పట్టుకునేటట్టు ఉంటాడు అన్నట్టుగా చెప్పాడు. కరెక్ట్ నబీల్ చెప్పింది అక్కడ. తర్వాత రోహిణి మన చుట్టూ ఉన్న పర్సన్స్ ఎంత జెన్యున్గా ఉంటే తప్ప ఇవన్నీ జరగవు. నువ్వు కావచ్చు, తేజ కావచ్చు, అవినాష్ కావచ్చు, గౌతమ్ మనకు కొంచెం క్లోజ్నెస్ తక్కువైనా స్టిల్ అతను కూడా వచ్చి సపోర్ట్ చేశారు కదా, ఎత్తుకొని ఎంకరేజ్ చేశారు కదా, నన్ను ఎంకరేజ్ చేశారు, బాగా అనిపిస్తుంది, జెన్యున్గా ఉండబట్టే కదా అది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ అవినాష్ అది మెగా చీఫ్ అయితే నాకు తేజ గారికి బాగా హ్యాపీ అనిపిస్తుంది, అది కదా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు బాండింగ్ అంత హైలైట్ చూసాం. వాళ్ళ ముగ్గురు ఒకరి మీద ఒకరు హట్ అయింది కానీ అలిగింది కానీ చిన్న ఇష్యూ కూడా అంటే పెద్దదైనట్టుగా ఎక్కడ లేదు, ఎక్కడిదక్కడ సమస్య పోతుంది, చాలా క్లోజ్గా ఉన్నారు ముగ్గురు. తర్వాత సరికి యష్మి యాజ్ ఎ గర్ల్ నిజంగా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అనేసి చెప్తా ఉంది. నెక్స్ట్ రోహిణి తింటూ మాట్లాడుతున్నాయి, అసలు తేజ ఏడుస్తుంటే నాకు ఏం ఫీల్ ఉందిరా స్వామి, అది వాడు నా కోసం ఏడుస్తున్నాడు, ఆ ఎమోషన్ అవుతూ నా కోసం ఏడుస్తుంటే నాకు అలా అనిపించింది అనేసరికి తేజ అంటాడు అప్పుడు ఈ ఆటతో ఫినాలేకి వెళ్ళిపోయారు అంతే. నీ అవ్వ రాసి పెట్టుకొని మీ నాన్న మీ అమ్మ ఆడు ఉంటారు, నాగార్జున సార్ పక్కన నువ్వు ఉంటావు, అలాంటి ఆటది.
నాకు ఊపు వచ్చింది, తెగ ఊపు వచ్చింది. అదే టాస్క్ అంటే నువ్వు టాప్ 5కి వెళ్ళిపోయిన అంటాడు. నాకు అదే అనిపిస్తుంది. చాలామంది నేను టాప్ 5కి వెళ్ళిపోద్దని పెట్టినప్పుడు కొంతమంది నెగిటివ్ కామెంట్లు వచ్చాయి, కానీ స్టిల్ ఐ ఫీల్ షీ విల్ బీ ఇన్ టాప్ 5 అనిపిస్తుంది ఒక్క పర్ఫార్మెన్స్తో. ఎందుకంటే అంతకుముందు పర్ఫార్మెన్స్లు ఉన్నాయి, నామినేషన్లో లేకపోవడం వల్ల మనం అనుకుంటాం తప్పించి ఈ ఒక్క పర్ఫార్మెన్స్ నామినేషన్లో లేకపోయిందా అని ఫుల్ఫిల్ చేస్తారన్న ఫీలింగ్ వచ్చింది. నెక్స్ట్ సరికి తేజ లైవ్ చూసేవాళ్ళు అసలు ఎంత నాకు తెలిసి 1.5 గంట ఉంటుంది అన్నాడు. లైవ్ చూసేవాళ్ళు రివ్యూవర్స్ ఖచ్చితంగా టైం మెన్షన్ చేస్తాను. నేను నైట్ చెప్పాను 2.5 గంట జరిగింది ఆల్మోస్ట్. అది మెన్షన్ చేస్తారు టైము, అప్పుడు నీ ఆట తెలుస్తుంది, నీ వాల్యూ తెలుస్తుంది అన్నట్టుగా అంటున్నమాట. ఇన్ని గంటలు ఆడింది లేనిది రివ్యూవర్లు చెప్తారులేని, అందుకని చెప్తాను. 2.5 గంట జరిగింది. నాగార్జున సార్ కూడా చెప్పబోతున్నాడు శనివారం ఎపిసోడ్లో. తర్వాత రోహిణి మార్నింగ్ ఆ మాట నాకు ఎక్కడికో ఎక్కింది తెలుసా. ఫైర్ లేదు, జీరో, అది ఇది అనేసి విష్ణుప్రియ అనేది కదా, ఇది కూడా నాకు గట్టిగా ఆడేలాగా చేసింది. దానివల్ల కూడా ఆడా. అప్పుడు ప్రేరణ అన్న మాట బాగుంటుంది. పృథ్వీది స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, స్టామినా, కానీ నీది విల్ పవర్. నిజంగా విల్ పవర్ ఉంటే అవతలోడి స్ట్రెంగ్త్, స్టామినా, కెపాసిటీ, క్యాపబిలిటీ, క్యాలిబర్ ఏది దాని ముందు దిగదొడిపే. ఒక్కసారి నీ దగ్గర విల్ పవర్ ఉంటే అన్నట్టుగా చెప్పారు ఆవిడ. నెక్స్ట్ సరికి తేజ అవినాష్ ఇద్దరు ఏమంటారంటే, ఏందన్నా మనల్ని ఊడన్నా అనేది నాకు అర్థం కాదా, మనల్ని ఊరని అనేది, మనల్ని ఊరు ఆపేది నాకు అర్థం కదా. ఎవరన్నా మనం ఆడాం అంటే డిస్కషన్ వచ్చి ఉంటుంది మేబీ సడన్గా. ఎవడన్నా మనల్ని అంటాడో, మనం నిజంగానే ఆడాం ఈ సీజన్లో, కమెడియన్స్ అయితే టాస్క్లు ఆడాం, ఎఫర్ట్స్ పెట్టాం, అన్నీ చేసాం, మనల్ని ఎవడంటారంటే వీళ్ళని ఎవ్వరు అనలేరు. ఆ పర్టికులర్ ఇష్యూ మీద నెగిటివ్ అంటే నెగిటివ్ అని మాట్లాడాల్సి తప్పించి ఓవరాల్ వాళ్ళ జర్నీని ఏలెత్తి ముక్కులు ఏలుబెట్టి చూపించే అంత ఎవడికి లేదు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు నిజంగానే బాగా ఆడారు. అదే అంటున్నాడు తేజ. తర్వాత సరికి తేజ దీని అమ్మ ఏమన్నా ఏలివేసిన ఈరోజు సాంగు గింగ్ అప్పా మామూలు కూడా లైవ్లో చూసాం అదృష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. నిజంగా అదే ఉంది. లైవ్లో చూసే వాళ్ళకి వేరే రేంజ్ ఉంటుంది. బిగ్ బాస్ ఆ ఎన్విరాన్మెంట్ అది ఇది, బిగ్ బాస్ సడన్ అనౌన్స్మెంట్లు ఇవన్నీ, మిగతా వాళ్ళ కేరింపులు, అవతలోడి ఎక్స్ప్రెషన్స్, మనకు పన్నోడి ఎక్స్ప్రెషన్ ఎలా పెడతారు, ఇవన్నీ లైవ్లో చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. సూపర్ ఎలివేషన్ అనేసి హ్యాపీగా ఫీల్ అవుతారు. రోహిణి ఆ సాంగ్లో కూడా చూసా నేను, ఆ సాంగ్లో నిన్ను తక్కువ చూపిన వాళ్ళు, చూసిన వాళ్ళ తక్కువ చూసిన వాళ్ళు, అది ఇది అనే మీనింగ్ లిరిక్స్ ఉంటాయి కదా అని, నిన్ను కాదన్న వాళ్ళతోనే ఆ పాట అంటే దాంట్లో మీనింగ్ ఉంటుంది. నిన్ను చిన్న చూపు చూశారు, నువ్వు ఆ తర్వాత ప్రూవ్ చేసుకున్నావు అనేటట్టుగా ఆ లిరిక్స్ భలే ఉన్నాయి. నాకు భలే ఆనందం వేసింది అనేసి మురిసిపోతా ఉంది. తర్వాత సరికి రోహిణి నిఖిల్తో మాట్లాడుతుంది. ఆ వేయడం ఏంట్రా నిఖిల్ అని వేయడం ఏంటి, ఎవరంటే నబీల్ అంటే అవును ఏం చేశాడు అనేసి అంటే ఫోర్స్గా వేసాడు కనేసి ప్రేరణ అంటది. నిఖిల్ అంటాడు అది అవినాష్ కూడా వేసాడు కదా పృథ్వీ కొంచెం గట్టిగా అంటే, అవినాష్ నేను వేయలేదు, లేదు కొంచెం వేసా ఉంటాడు, నేను వేయలేదు అని. ఇంత డిఫరెన్స్ ఇంత నీట్గా అయితే వేయలేదు, ఇంత ఫోర్స్గా. నబీల్ చాలా ఫోర్స్ఫుల్గా వేసాడు. తర్వాత సరికి రోహిణి నబీల్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఫోర్స్గా వేశాడు రా, నేను చూసాను చాలా ఫోర్స్గా వేశాడు. తర్వాత ప్రేరణ రోహిణి ఎవరు ఏం చెప్పినా కూల్గా హ్యాండిల్ చేయి, బెస్ట్గా చేయి సంచాలకంగా, అదే మెగా చీఫ్గా ఎవరితో మాత్రం సీరియస్ అవ్వద్దు నాలాగా ప్లీజ్, ఓకేనా. తేజ ప్రేరణతో అంటాడు నేనైతే ఇంతసేపు హోల్డ్ చేయలేను, కొంతసేపు హోల్డ్ చేసిన కాడికి ఆవిడలాగా అంతసేపు హోల్డ్ చేసేట అయిపోతుంది కాదు, చాలా కష్టమైన టాస్క్ అది, ఎఫర్ట్స్కి ఆవిడని అప్రిషియేట్ చేయాల్సిందని మాట్లాడుతున్నాడు. తర్వాత ప్రేరణ ఆమె బ్యాలెన్స్ మెయింటైన్ చేసింది, స్టెబిలిటీ కూడా షేక్ కాకుండా స్టెబిలిటీ కూడా మెయింటైన్ చేసింది, అందుకని గెలిచింది రోహిణి. తర్వాత ప్రేరణ అవినాష్తో అంటుంటుంది వైల్డ్ కార్డ్ లాగా వచ్చి రోహిణిలో ఇది కూడా ప్రేరణ జెన్యూన్గా భలే మాట్లాడింది అనిపించింది. వైల్డ్ కార్డ్స్లో వచ్చినప్పటికీ మెగా చీఫ్ లక్షణాలు కానీ రోహిణి గారిలో పృథ్వీతో కంపేర్ చేస్తే డీల్ చేసే విధానం, జనాలతో కలిసే విధానం, ఇక్కడ హౌస్లో వర్కులు జరిగే విధానం అన్నీ తెలిసింది, అన్నీ సాధ్యమైంది, ఆవిడ చేయగలదు అనేది ఆ కెపాసిటీలు రోహిణి గారిలోనే పృథ్వీ కంటే ఎక్కువ ఉన్నాయి అనేది. వైల్డ్ కార్డ్లో వచ్చింది అనే ఒక్క పాయింట్ తప్పించి ఫస్ట్ నుంచి పృథ్వీ కష్టపడుతున్నా అనే పాయింట్ తప్పించి అనేది నేను కూడా యాక్సెప్ట్ చేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది నాకు నిజంగా. ఎందుకంటే పృథ్వీ కూడా చెప్తారు, పృథ్వీ గురించి కూడా అతను ఆ రోజు మెగా చీఫ్ ఐఎమ్ మెగా చీఫ్ వచ్చింది చూసారా, ఆ టైంలో కొంచెం విల్లింగ్గా ఉండే నేను చీఫ్ అవ్వాలని, మధ్యలో అది లేదు, నిజంగానే అది లేదు, ఫస్ట్లో కూడా లేదు. ఆ టైంకి వచ్చింది, నిఖిల్ హెల్ప్ చేశాడు, అదేదో ఇచ్చాడు, దానివల్ల కంటెండర్ అయిపోయారు. ఆ రోజు యష్మి పృథ్వీ కూడా కంటెండర్ కోసం ఫైట్ చేసుకున్నారు, ఏడ్చారు. అది జరిగిన తర్వాత ఈరోజు కొంచెం ఇంట్రెస్ట్ చూపించాడు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ మదర్ వచ్చి చెప్పిన తర్వాత, కానీ నీకు ఫస్ట్ నుంచి ఆ ఊపు అవ్వాలని ఉండే, నువ్వు డిజర్వ్డ్ అనేసి అనింది కరెక్ట్, నాకు కూడా అదే అనిపించింది. తర్వాత సరిగ్గా నిఖిల్, నబీల్, యష్మి చాలా అన్యాయం చేసింది. నబీల్, యష్మి చాలా నబీల్తో అంటుంటుంది, నిఖిల్ తింటూ నబీల్తో అంటూ ఉంటాడు యష్మి చాలా అన్యాయం చేసింది, కరెక్ట్గా చేయలేదు సంచాలకగా. 2 సార్లు యష్మి వెళ్ళింది, అందరిది 3 అయ్యేసరికి ఆవిడ 2 సార్లు వెళ్ళింది. 2 సార్లు వెళ్ళనివ్వకుండా అవినాష్ ఫాస్ట్గా వెళ్ళి వేస్తున్నాడు. ఎక్కడ అవినాష్ వెళ్ళి ఫాస్ట్గా వెళ్ళి పృథ్వీ దాంట్లో వేస్తే ఇవి నిదానంగా వేస్తుంది. ఆ టైంలో కూడా ఆ మాత్రం హోల్డ్ చేసుకోవడం కష్టం కదా, కొంత డిఫరెన్స్ వస్తుంది. అవినాష్
యష్మి అనుకున్నారు ఇద్దరు వేయాలనుకుంటే ఈవిడ నిదానంగా తీసుకొని వేస్తుంది, అంటే రోహిణి గారికి వేయడం లేట్ చేస్తుంది. అవినాష్ మాత్రం దెబ్బ వేసేస్తున్నాడు. దానివల్ల టైం డిఫరెన్స్ వస్తుంది, అతనికి బరువు పడిపోయింది కదా, ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా పడింది కదా, అన్ఫేర్ చేస్తున్నాయి. యష్మి గారు ఓవరాల్గా ఏం లేదు, వీటిల్లో కావాలని చేసిందో లేదో తెలియదు కానీ కన్ఫ్యూజ్డ్ సంచాలక్ అయితే కన్ఫామ్, ఓవర్ కన్ఫ్యూజ్డ్ సంచాలక్ అది మాత్రం క్లియర్. అది నామినేషన్లో వీళ్ళు మాట్లాడే మాటలు బట్టి ఉంటుంది. అంటే ఇలాంటి టాస్క్లు ఎలా ఉంటాయంటే మనం 100% ఈజీగా 100% పర్ఫెక్ట్గా జడ్జి చేయలేం. ఒక్కోసారి మనం న్యూట్రల్గా ఆలోచించాలని ట్రై చేస్తే ఏమనిపిస్తుంది అంటే కావాలని అట్లా ఎందుకు చేస్తారు అబ్బా సంచాలక్ కాబట్టి అటు ఇటు చూస్తే కొంచెం డిలే అవ్వచ్చు, వేద్దామని అనుకోవచ్చు, కొంచెం డిలే ఇలా ఇలా ఏదేదో అనుకుంటాం. దట్టు ఈవిడ ఉన్న మైండ్ సెట్కి ఇప్పుడున్న మైండ్ సెట్కి ఏదో ఇండివిజువల్ ప్లేయర్ అనిపించుకోవాలని, ప్లస్ ఎవరికి ఏది చేస్తే తలకాయ నొప్పని ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్గా బిగ్ బాస్ ఏమైనా పెట్టడానికి రీజనే అది సంచాలక్గా. ఈవిడిప్పుడు రోహిణి గారికి ప్లస్ చేస్తుందా, పృథ్వీకి ప్లస్ చేసుకుంటుందా చూద్దామనే ఉద్దేశంతో చేసింది. ఆవిడ కూడా కన్ఫ్యూజన్ మైండ్ సెట్తో ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాక, దట్టు ఎవరు ఇద్దరిని పిలవాలని కూడా ఆవిడ ఇష్టమనేసరికి బయట జడ్జిమెంట్లు పాస్ అయిపోతాయి, ఆవిడని జడ్జి చేస్తారు ఈ స్టెప్స్తో అనేసి ఆవిడ కన్ఫ్యూజ్డ్గా చేసి పెట్టేశారు. తప్పదు, ఆవిడ సంచాలకుగా ఏ రోజు కరెక్ట్గా చేశారు? తప్పు. ఆ బస్తాల టాస్క్లో కరెక్ట్గా చేశారు నా దృష్టిలో, కానీ దాంట్లో కూడా కాంట్రవర్షియల్ ఉన్నాయి. అప్పటికీ నాకు జెన్యూన్గానే చేసినట్టు అనిపించింది అది ఒక్క దాంట్లో మాత్రం. అంతే, అది అర్ధరాత్రి గుసగుసలు. ఈ అర్ధరాత్రి గుసగుసలతో నాకు అనిపించింది రోహిణి గారు టాప్ 5కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. దాంతోపాటు యష్మి గారు అన్ఫేర్గా చేశారని నిఖిల్ ఫీల్ అయ్యాడు. విష్ణుప్రియది కవర్ చేసాం. ఇవన్నీ ఆల్మోస్ట్ అక్కడ తమ్నేల్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసాం. మీకే అనిపిస్తుంది కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇన్స్టాగ్రామ్ ఛానల్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది, బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఫాలో అవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలిమినేషన్ రిలేటెడ్ వీడియో ఆల్రెడీ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. 4:20 అయింది, ఇంతవరకు లంచ్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసి మళ్ళీ ఆ లోపల ప్రోమో వస్తుంది, ప్రోమో గురించి వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశారు మామ రోహిణి గారి గురించి. షాక్ ఏంటంటే నైట్ 2:30 ఆ టైంలో అప్లోడ్ చేస్తే ఆల్రెడీ ఎప్పుడో 1 మిలియన్ దాటిపోయింది. అట్టుంది రీచ్. నేను నైట్ ఎపిసోడ్ ఆ రేంజ్లో ఉందన్నమాట.